కంపెనీ బాగుంటే తమ బతుకులు బాగుపడతాయని భావించారు. ఉపాధినిస్తున్న ఎసెన్షియా ఫార్మా కంపెనీని కన్న తల్లిగా భావించారు. ఎప్పట్లాగే డ్యూటీకి వెళ్లారు. కానీ రోజు మాదిరిగా ఇంటికి చేరలేదు. కంపెనీలో రియాక్టర్ పేలిందన్న వార్త ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. లోపల శవాల కోసం అన్వేషణ, గేటు బయట కుటుంబాల అరణ్య రోదన. ఇది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో విషాద దృశ్యం. అచ్యుతాపురం సెజ్లో మరణ మృదంగం. మాకు ఇచ్చేయండి చాలు, ఎలా వెళ్ళాడు అలా నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఇంకేం వద్దు. నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఏమొద్దు, మాకేమొద్దు. ఎలా నవ్వుతూ వెళ్ళాడు అలాగ వచ్చేస్తే చాలు. షిఫ్ట్ మారే టైంలో విస్ఫోటం. ఇది ఎవరి నిర్లక్ష్యం? యాజమాన్యం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పేలుడుతో కుప్పకొలిన భవనాలు, శిథిలాల కింద శవాలు, ఎక్కడ చూడు మాంసముద్దలు. ఈ సెజ్ చరిత్రలోనే ఘోరాతి ఘోర ప్రమాదం. ఆ ప్రమాదం ధాటికి గోడలు బీటలు వారిపోయి అలాగే స్లాబ్ కూలి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆ 3 అంతస్తుల భవనంలో పైన కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. మధ్యలో సెంటర్ ఫ్లోర్లో మరికొంతమంది ఉన్నారు. అలాగే కింద ఫ్లోర్లో ఎవరైతే షిఫ్ట్ దిగుతారో వాళ్ళందరూ కూడా డ్రెస్ చేంజింగ్ మళ్ళీ కిందన వాష్రూమ్స్లో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ శిథిలాలు ఒక్కసారిగా కింద పడడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ శిథిలాలు ఎక్కడి వరకు అయితే ఆ తీవ్రత వెళ్ళిందో వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడారు. వారిలో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మొత్తం మీద ఈ ఘటన చూస్తే ఈ సెజ్ చరిత్రలోనే ఒక అతిపెద్ద ప్రమాదంగా ఇప్పటివరకు అభివర్ణిస్తారు. ఇదే సెజ్లో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కానీ ఈసారి జరిగిన ఘోరం అంతా ఇంత కాదు. ఇక్కడ పనిచేసే వారి తల్లిదండ్రులు పరుగు పరుగున తరలి వచ్చారు. తల్లడిలిన ఓ తల్లి తన బిడ్డ జాడ చెప్పమని కనిపించిన వాళ్లను అర్థించింది. ఎలా ఉన్నాడో చెప్పమని వేడుకుంది. మా బాబుని చూపించండి బాబు, ప్లీజ్ అండి, నా బాబుని చూపించండి. ముందు ఎవరు మాట్లాడలేదండి, తెలియలేదు. వెంకట సాయి. ఎవరిని కదిలించినా కన్నీటి వ్యథ. తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ఆవేదనతో వస్తే ఎవరూ కనీసం స్పందించడం లేదని వాపోయారు అంతా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వెంకటసాయి కోసం అతని అమ్మా నాన్న చెల్లె తరలివచ్చారు. అన్నయ్య ఎలా ఉన్నాడో సమాచారం ఇవ్వమని అతని చెల్లి పోలీసులను, అక్కడున్న అధికారులను ప్రతి ఒక్కరిని కలిసి చేతులెత్తి మొక్కిన వైనం అందరినీ కలిచివేసింది. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు, అడిగాం కూడా చెప్పట్లేదు. ఏం జరిగిందో తెలియదు, ఎవరు చనిపోయారు తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఎవరిని ఎక్కడ పంపించారో తెలియట్లేదు. ఎవరు బాధ వినడం కాదు, చూసారు కదా ఇంతలా బాధ కూడా రావట్లేదు. తమకేమీ వద్దు, మా అన్నయ్య ఎలా నవ్వుకుంటూ డ్యూటీకి వచ్చాడో అలానే తిరిగి ఇంటికి వస్తే చాలని కన్నీటి పర్యంతమయ్యారామె. ఏం వద్దండి, మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి చాలు, మాకు అసలు ఏమీ వద్దండి. ఇంకా మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి. మా అన్నయ్య ఇప్పుడు ఉద్యోగం కూడా అవసరం లేదు, మేమే చూసుకుంటాం. మా అన్నయ్యని ఇంట్లో ఉంటూ చాలు, మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి. అసలు ఏం వద్దండి, ఈ కంపెనీ నుంచి మాకు ఏమొద్దు, మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి చాలు. ఎలా వెళ్ళాడు అలా నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఇంకేం వద్దు. నవ్వుతూ ఇంటికి వచ్చేస్తే చాలు, ఏమొద్దు, మాకేమొద్దు. ధ్వంసమైన బిల్డింగ్లు, శిథిలాలు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టాయి. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత అనర్థం? సాధకరమైన సంఘటన. యాజమాన్యం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే యాజమాన్యాలు బలిపశువులు చేస్తున్నారు వర్కర్లకు సంబంధించి. దానికి సంబంధించిన అంశాలన్నీ వివరాలు తీసుకుంటే కెమికల్స్ అట్లాగే రియాక్టర్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరగాలి. యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలి. చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు వివరాలు ఇవ్వలేదు. హాస్పిటల్లోని గాయాలతో బాధపడుతున్నటువంటి శిక్ష విషయం పట్టించుకోలేదు. ఇది ప్రధానంగా వాళ్ళు చాలా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించారు. నేరం ఎవరిది, శిక్ష ఎవరికి? 1-2 సార్లు జరిగితే ప్రమాదం. ఈ సెజ్లో వరుస ఘటనలు దేనికి సంకేతం? లాభాల ధ్యాసలో కార్మికులు, ఉద్యోగుల ప్రాణాల భద్రతను గాలి కొదిలేశారా? కార్మికుల బతుకుల్ని ఛిద్రం చేసి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘోర ప్రమాదం వెనుక అసలు కారణాలేంటి? బాధ్యత ఎవరిది?